నెల్లూరు జిల్లా కోవూరును త్వరలో మున్సిపాలిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చెప్పారు. బుధవారం కోవూరు 10వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం పీటర్ కెనాల్ పై 50 లక్షలతో నిర్మించిన కల్వర్ట్ ను సీసీ రోడ్డును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాలనలో అమలు చేస్తూ ప్రభుత్వం ఒకరోజు ముందుగానే 31వ తేదీన పింఛన్లు అందజేస్తోందని చెప్పారు. కోవూరులో హెడ్ క్వార్టర్స్ లో పెన్షన్ ఇవ్వడం జరిగింది. మొదట ఇక్కడ పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది 19వ నెల అయితే ఒక్క రోజు కూడా 1వ తేదీ 31వ తేదీ పెన్షన్ ఇచ్చాం, కానీ ఏ రోజు దానికి తప్పి 2వ తేదీ కూడా ఇవ్వలేదు. ఈ రోజు ఆ విధంగా మత్స్యకారులకు కూడా ఇద్దరికి ఇక్కడ పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సర్వీస్ మెన్ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి, దివ్యాంగులకి మనం చెప్పినట్టు 6,000, అలాగే డిసేబుల్డ్ పీపుల్ కి 15,000, అలాగే నార్మల్ పెన్షన్ 4,000 అందించడం జరిగింది. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఆ రోజు చెప్పారు, ఈ రోజు చేస్తున్నారు. అదే విధంగా ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధి రెండు చేసుకుంటూ సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ మన అందరికీ దారి తెన్ను చూపిస్తున్న మార్గదర్శకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులు అందరికీ, ముఖ్యంగా ఈ కోవూరు పట్టణంలోని 10వ వార్డు ప్రజలకి, కోవూరు గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఈరోజు ఇక్కడ ఒక రోడ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది.